జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లోని కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ ఇంటి దగ్గర అవుతున్నాం ప్రస్తుతం మన దగ్గర అయితే ప్రస్తుతానికి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏ విధంగా ఉంది ప్రచారంకి అయితే వాళ్ళ బ్యాడ్ తెలుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. సంగీత. ఎట్లా ఉంది మేడం ప్రచారం? ప్రజల స్పందన ఏ విధంగా అనిపిస్తుంది? ఏమని అంటున్నారు ప్రజల స్పందన? దాదాపు నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది కంపల్సరీ. అంటే చాలా వరకు నిన్న వచ్చిన సర్వేలు నవీన్ యాదవ్ కాకుండా బీఆర్ఎస్ కు పాజిటివ్ గా అనిపించిన దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, బీఆర్ఎస్ వాళ్ళు అలా పుకార్లు చేస్తున్నారు అంతే తప్ప నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో మాత్రం గెలవబోతున్నారు. అంటే బీఆర్ఎస్ కి ఎక్కువ స్కోప్ ఉందని అంటున్నారు ప్రజలు. నిన్న కేటీఆర్ వచ్చినా కూడా చాలా వరకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కి ఓటేస్తా అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయడం అనేది జరగదండి. ఇప్పుడు వాళ్ళు చేసిన అన్ని మోసాలన్నీ అందరికి జనాలలో అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం మనం రామత్ నగర్ లో ఉన్నాం. 3 ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుపుతున్నాయి ఈ ఏరియాలో. ఈరోజు ప్రస్తుతం ఈ ఏరియాలో రామచంద్రరావు బీజేపీ అధ్యక్షులు రాబోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏ పార్టీని వీళ్ళు చూజ్ చేసుకోగలుగుతున్నారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లుందని ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కువైతే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఇదివరకు వేరే ఉండే కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ రైమత్ నగర్ ఏరియా మొత్తం డివిజన్లో మొత్తం బీజేపీ పార్టీకి అందరూ ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఇదివరకు కేసీఆర్ గారు నమ్ముకొని ఓట్లు వేసినారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చే హామీలు పథకాలు అప్పుడు చేసిన అన్నీ చూసి కేసీఆర్ దేవుడు అనుకొని అందరు ఇచ్చినారు. కానీ యాక్చువల్గా ఏంటంటే చేసిన అప్పులు తర్వాత తెలిసినాయి కాబట్టి ప్రజలలో ఇప్పుడు కొంత మార్పు అనేది వచ్చేసింది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అప్పులు అది మనమే తీర్చాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజలు తీర్చాలి కాబట్టి ప్రజలంతా ఆలోచన చేసి ఇప్పుడు కేసీఆర్ వద్దని అనుకుంటున్నారు. ఎందుకంటే అది అయిపోయింది గతము. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే కాంగ్రెస్ కూడా ఇచ్చిన హామీలు కానీ ఏది కానీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. నిన్న కేటీఆర్ వచ్చినప్పుడు ప్రజలు దండు కట్టిరు. ఒక్కొక్కరు కాకుండా చాలా మంది పబ్లిక్ అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సీఎం ప్రచారంలో చాలా వరకు రావడం జరిగింది. 100 కోట్లు ఇచ్చి జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అన్నాడు. దాని గురించి ఏమంటారు? అంటే ప్రజలు సీఎం మాటలు ఇట్లా నమ్మరంటారు. ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ చాలా ఇచ్చిన పథకాలు ఏవి మధ్య డబ్బులు లేవు, నేను నెరవేర్చలేని విషయం చెప్తున్నాడు. ఈడ 100 కోట్లు ఇస్తాడంటే జనాలు ఎట్లా నమ్ముతారు? అంటే నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే సీఎం గారు ఇదివరకే చెప్పినారు నేను అది ఇస్తా. ఇప్పుడు ఒకటి గ్యారంటీ కార్డు ఇచ్చినాడు. గ్యారంటీ కార్డులు ఏమి నెరవేర్చినారు? ఏది నెరవేర్చలే. ఆటో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ఒకరికైనా ఆటో వాళ్ళకి వచ్చినాయి డబ్బులు. మహిళలకు ఇస్తాడు, మహిళలకు వెళ్ళే. షాదీ ముబారక్ కూడా అన్ని పెండింగ్. తులం బంగారం అన్న అది లేదు. నిరుద్యోగ యువకులకు డబ్బులు ఇస్తున్నాడు, అవి కూడా లేదు. అంటే ఏమి నెరవేర్చలేనప్పుడు ఇంకా కొత్త హామీలు ఎట్లా నమ్ముతారు ప్రజలు? బీజేపీ ప్రచారంలోనే లేదు, ఈ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కనపడుతూనే లేదు అని చెప్పి చెప్తున్నారు. అసలు కార్యకర్తలు లేరు, ఎవరు రావట్లేదు అని చెప్పేసి. ఈ కార్యకర్తలు లేరు అంటే బీజేపీలో ఒకటే విషయం అండి. ఇప్పుడు సాయంత్రము పొద్దున ఉంటారండి, మధ్యాహ్నం ఉండరు. ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారండి బీజేపీ వాళ్ళు. వాళ్ళలాగా ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్లో ఎక్కువ మంది ఖాళీగా ఉండేటోళ్ళు ఆ పార్టీలనే ఉంటారు. బీజేపీలో ఎట్లా అంటే ఉద్యోగము లేకపోతే వ్యాపారం అట్లాంటి వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ప్రచారం చేస్తున్నారండి, ఆల్రెడీ ప్రచారం నడుస్తుంది. ఈవినింగ్ నడుస్తుంది, మార్నింగ్ నడుస్తుంది అండి. మధ్యాహ్నం తక్కువ ఉంది. ఎందుకంటే మా వాళ్ళు అంతా ఉద్యోగాలు చేసుకొని వచ్చి సాయంత్రం చేస్తున్నారు. ఫైనల్గా బీజేపీ వస్తుందండి. ఈసారి బీజేపీ అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలుపుతుంది. దాదాపు ఒక 30,000-20,000 పైన చిలుకు వస్తాయండి. రామత్ నగర్ లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. చాలా మంది పబ్లిక్ అయితే రామత్ నగర్ ఏరియాలో మనకు కనిపిస్తున్నారు. ఒక పర్సన్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏ విధంగా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అని తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు సురేష్ అన్న. ఎట్లా ఉంది మీ ఏరియాలో, ఎవరు గెలిచే అవకాశాలు ఉంది, మీరు ఎవరు కోట్ వేయబోతున్నారు? 100% కాంగ్రెస్ అనుకుంటున్నాం అన్న. కాంగ్రెస్ 100% గెలిచిపోతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ విన్ అయిపోయింది. నార్మల్గా అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం 14th వరకు టైం ఉంది కాబట్టి 100% గెలిచిపోయిండు. కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యే సాబ్ గెలిచిపోయిండు. నవీన్ అన్న 100% గెలిచిపోయిండు. అంటే గతంలో కేసీఆర్ మంచిగా చేసిరని చెప్పి చాలా మంది
కేసీఆర్కే ఓటేస్తాము, తెలంగాణకే ఓటేస్తాము, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి బల్ల కుదినట్టు నిన్న కేటీఆర్ వస్తే ఆయనకు స్పష్టం చేసిరు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఇంతకు నవీన్ యాదవ్కు ఓట్లు పడే ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ పరిస్థితి ఏంటి? అన్న 100% అంటే జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ 100% కొట్టేసింది, ఆల్రెడీ విన్ అయిపోయింది ఆల్రెడీ. నార్మల్ 14th వరకు ఎలక్షన్ ఉంది, 11th ఎలక్షన్ ఉంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. నవీన్ అన్న ఆల్రెడీ 100% గెలిచిపోయింది. నవీన్ అన్న ఎమ్మెల్యే సార్ గెలిచిపోయిండు, ఆయన ఎమ్మెల్యే అయిపోయింది ఆల్రెడీ. మేము దాని రిజల్ట్ చూడడానికి చూస్తున్నాం అంతే. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ కాలనీకి, మీ కాన్స్టిట్యున్సీకి ఏం డెవలప్మెంట్ కావాలి? మా కాలనీకి ఇప్పుడైతే ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేస్తుంది. 6 గ్యారంటీస్ ఇచ్చేది. 6 గ్యారంటీలో అన్ని 5 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, ఒక్క గ్యారంటీ కాలేదు. అది ఏంటంటే అది గ్యాస్ ఏమో ప్రాబ్లం ఉంది, అది కాలేదు. అన్ని ప్రాబ్లం అయితే మంచిగా ఉంది అన్న గవర్నమెంట్ అయితే, ప్రభుత్వం అయితే. నేను 100% కాంగ్రెస్కి ఇస్తాను.